సుమారు 1000 సంవత్సరాల వైభవోపేత చరిత్రను సాక్షిగా నిలుపుకున్న ఈ పవిత్ర క్షేత్రంలో శ్రీరామలింగేశ్వర స్వామివారు కొలువై ఉండి భక్తులకు దర్శనం ప్రసాదిస్తున్నారు. ఆలయ ముఖద్వారంలోని ఏకశిలా తోరణంపై ముందుభాగంలో నటరాజస్వామి, వెనుక భాగంలో గజలక్ష్మీదేవి శిల్పాలు అద్భుతంగా చెక్కబడి శిల్పకళా వైభవాన్ని చాటుతాయి. మరో విశేషమేమిటంటే తోరణంలోని ఖాళీల గుండా ప్రసరించే సూర్యకిరణాలు నేరుగా గర్భగృహంలోని శివలింగాన్ని తాకేలా ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతారు. ఇది ప్రాచీన శిల్పుల అసాధారణ వాస్తునైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన మొఘల్ సైనికులలో ఒకరు నందీశ్వరుని విగ్రహం కాలి భాగాన్ని ఆయుధంతో కొట్టిన వెంటనే నంది గంభీరంగా గర్జించగా అనూహ్య సంఘటనతో భయాందోళనలకు గురైన సైనికులు ఆలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాన్ని విరమించుకుని వెనుదిరిగారని భక్తులు విశ్వసిస్తారు. గ్రామానికి నందికంది అనే పేరు కూడా ఈ నంది విగ్రహం కారణంగానే వచ్చిందని స్థానిక విశ్వాసం. గర్భాలయంలోని నాట్యమండప స్తంభాలపై చెక్కబడిన వివిధ దేవతామూర్తుల శిల్పాలు అపూర్వ కళాత్మక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తూ విశేషంగా ఆకర్షిస్తాయి. ఈ ఆలయం కళ్యాణ చాళుక్యుల శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా నక్షత్రాకార నిర్మాణంతో తెలంగాణలోని ప్రాచీన శైవక్షేత్రాలలో విశిష్ట స్థానాన్ని పొందింది. ఈ ఆలయం హైదరాబాద్ నుండి సుమారు 70 కిలోమీటర్లలో గల సంగారెడ్డిలోని నందికంది అనే గ్రామంలో ఉంది.